స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2024 సెప్టెంబర్ 10 మంగళవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగాలున్నాయి. అనుకున్నది సిద్ధిస్తుంది. బుద్ధిబలంతో పెద్దలను మెప్పిస్తారు. ఒక సంఘటన ద్వారా లాభపడతారు. దైవానుగ్రహంతో ఒక ఆపద నుంచి బయటపడతారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. అవసరాలకు మించి ఖర్చు ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రణాళికతో ముందుకు సాగితే ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. అవసరాలు దృష్టిలో పెట్టుకుని కీలక విషయాలపై నిర్ణయం తీసుకోవడం మంచిది. మంచి కాలం ఇది. ఇప్పుడు చేసే పనులు విజయాన్నిస్తాయి. త్వరలో తగిన ప్రతిఫలం ఉంటుంది. 1-2 ఆర్థిక సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. పాత విషయాలు తలుచుకుని బాధపడటం అనవసరమని గుర్తుంచుకోండి. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. బంధువుల నుంచి శుభవార్త వింటారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. కొందరికి సంపాదన పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. స్నేహితుల సహకారంతో 1-2 వ్యక్తిగత పనులు పూర్తవుతాయి. ఎవరికీ హామీలుండద్దు. కష్టాలు తొలుగుతాయి. ఆశించిన ఫలితం వస్తుంది. మనోభిష్టం నెరవేరుతుంది. ప్రసన్న చిత్తంతో పని చేయండి. ప్రశంసలు లభిస్తాయి. శీఘ్ర కార్యసిద్ధి ఉంది. ఆస్తులు కొంటారు. వ్యాపార బలం పెరుగుతుంది. స్థిరమైన లాభాలుంటాయి. ఈరోజు పనిలో విశ్వాసం కీలకం. మీరు యజమానైనా ఇతరులకు పని ఎలా చేయాలో చూపించండి. మీ కుటుంబ సభ్యులతో ప్రేమపూర్వకంగా వ్యవహరించండి. ఇంట్లో కొంత సమయం గడపడానికి ప్రయత్నించండి. వ్యాపారులకు లాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగుల పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో మరింత సానుకూలత కనిపిస్తుంది. కానీ పని ఒత్తిడి అధికమవుతుంది. యత్నకార్య సిద్ధి ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పనులు చేపడతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము అధమంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: శివుడు, భైరవుడు మరియు హనుమంతుణ్ణి ఆరాధించడం ద్వారా కుటుంబ ఆనందాన్ని కాపాడుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.